హలో అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈజీగా, టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు లేదా సడన్‌గా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి. ఇది అన్నంలోకి, రోటీలోకి కూడా చాలా బావుంటుంది. దీనికి మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 6, కోడిగుడ్లు 6, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి రెబ్బలు 10, కొంచెం కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు. ముందుగా 4 కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కినాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించండి. ఇది కొంచెం దోరగా వేగినాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డల్ని వేసి కలపండి. ఇందులో కొంచెం పసుపు వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి. ఇలా ఉప్పు ముందుగా వేయడం వల్ల ఉల్లిగడ్డ తొందరగా మెత్తబడుతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలపాలి, లేదంటే ఉల్లిగడ్డ మాడిపోతుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిగడ్డ కొంచెం ఉడికినాక వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా చూస్తూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ ఉల్లిగడ్డని బాగా కలపండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ మాడకుండా ఉండడానికి చిన్న కప్పు వాటర్ కూడా పోయండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా మూత తీసి ఉల్లిగడ్డ కలిపి చూడండి, ఉల్లిపాయ మెత్తబడ్డదా లేదా అని. ఒకవేళ ఉల్లిగడ్డ ఇంకా కొంచెం ఉడకకపోతే మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే ఉల్లిగడ్డ చాలా మెత్తగా ఉడికితేనే ఈ కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కొంచెం కలిపి ఇందులోకి
మనం పక్కన పెట్టుకున్న 2 కోడిగుడ్లను కొట్టి పోసుకోవాలి. వీటిని ఏమాత్రం కదపకుండా మూత పెట్టి 1 నిమిషం 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు గుడ్లు కొంచెం గట్టిపడ్డాయి. వాటిని మెల్లగా నేను చూపిన విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా గుడ్లు చెదిరిపోనివ్వకుండా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా ఉడికించిన గుడ్లను కూడా వేసి మెల్లిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మెల్లిగా కలుపుకోవాలి. గుడ్లని చెదిరిపోనివ్వకూడదు. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి అంతే, గుమగుమలాడే ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర రెడీ అయిపోయిందండి.